ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. అందరు రెండు చేతులు పైకెత్తి ఈ జులై మాసము 3వ ఆదివారపు ఆరాధనకు నడిపించిన దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మనము మోషే ఉపవాస ప్రార్థనలో ఉన్నాం గనక నిర్గమాకాండాన్ని మనము ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ పూట నిర్గమాకాండము 23వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 23వ అధ్యాయము. నీవు అభివృద్ధి పొంది చాలండి. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే దేవాది దేవుడు ఈ నిర్గమాకాండం 23వ అధ్యాయంలోని మాటలను మనకు తెలియజేస్తున్నారు. నిర్గమాకాండం 20వ అధ్యాయంలో దేవుడు మోషేని, అనగా 19వ అధ్యాయం చివరిలోనే మోషేని సీనాయి కొండ మీదకి రమ్మన్నాడు. 20వ అధ్యాయం కాడి నుంచి ఎలాగూ దేవుని యొక్క మందిరం కట్టాలి, 10 ఆజ్ఞలు, 20వ అధ్యాయం ఏమో 10 ఆజ్ఞలు ఇస్తాడు. 21వ వచనం కాడి నుంచి మనం 21వ అధ్యాయం కాడి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఆజ్ఞలతో పాటు కట్టడలు, నియమాలు, నిబంధనలు చెప్పుకుంటూ వస్తున్నాడు. తర్వాత ప్రత్యక్ష గుడారం 25వ అధ్యాయం నుంచి చెప్తాడు ప్రత్యక్ష గుడారం ఎలా కట్టాలి ఏంటి అని. అయితే ఈ 23వ అధ్యాయంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ప్రత్యక్ష గుడారం కట్టే ముందు నీవు నేనిస్తాను అంటున్న పాలు తేలు ప్రవహించు దేశమైన పరమ కానాలను నువ్వు సంపాదించుకోవాలి. దీన్ని నువ్వు ఎలా సంపాదించుకోవాలంటే స్వాధీనపరుచుకోవాలి. చెప్పండి, ఏమవ్వాలంటే స్వాధీనపరుచుకోవాలి. నువ్వు వెళ్ళగానే నీకు రెడీగా పక్కేసి, లేదంటే రాగానే ఎర్ర కార్పెట్ వేసి రాబాబు నీకోసం ఎదురు చూస్తామని అండవు. నువ్వు సంపాదించుకోవాలంటే యుద్ధం చేయాలి. నువ్వు సంపాదించుకోవాలంటే శ్రమ పడాలి. కష్టం లేకుండా శ్రమ లేకుండా ఉద్యోగం రాదు. కష్టం లేకుండా శ్రమ లేకుండా చదువు రాదు. కష్టం లేకుండా శ్రమ లేకుండా ప్రయోజకుడు అయిపోయాడు అని అంటకి లేదు. అందుకని దేవుడు అన్నాడు, నువ్వు స్వాధీనపరుచుకోవాలి అనుకుంటే నీలో ఒక అభివృద్ధి రావాలి, ఒక ఆశ రావాలి, ఒక కోరిక రావాలి. నేను వెళ్ళాలి, నేను చెయ్యాలి అనుకుంటేనే. ఎందుకని మనం సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదివితే ఒకరోజు ఒక ఆయన కనిపించిందంట. ఏమని? అరే, మనం వెళ్తున్న దేశం ఎలా ఉంది, మనం ముందే వెళ్ళిపోతున్నాం కదా, మరి ఉన్న ఇల్లులు ఉంటాయంటావా, చెట్లు ఉన్నాయంటావా, దానికి పళ్ళు ఉన్నాయంటావా, అసలు ఆ దేశాన్ని ఎవరైనా చూసి వస్తే బాగుంది కదా అని అనిపించిందంట. మీరు ఇంటికి వెళ్ళాక సంఖ్యాకాండం 13వ అధ్యాయం చదువుకుంటే ఈ మాట మోషేకి చెప్పాడు. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మరి నేనేమో యోర్దాను దగ్గర ఉన్నాను, ఇంకా కొన్ని రోజులు, కొన్ని నెలలు వెళ్తే కానానికి వెళ్తాము. మరి ఇప్పుడు ప్రజలకి, ఇశ్రాయేలుకి ఒక అనుమానం వచ్చింది. ఆ దేశం ఎలా ఉంటుందో మాకు తెలియదు, అక్కడ ఏముంటాయో మాకు తెలియదు. ఏదైనా ఒక చోటుకి వెళ్ళామంటే అన్ని ప్రిపరేషన్ ఉండాలి. మరి ఎలాగా అని అడుగుతున్నారు ప్రభు అంటే దేవుడు అన్నాడు, 12 గోత్రాలు, ఇంటి పేరుతో ఉన్నారు కదా, అందులో ఒక్కొక్కరిని ఎన్నుకో అని చెప్పి ఆ 12 మందిని పంపించు. మీరు ఇక్కడే ఉండండి, ఈ 12 మందిని పంపించు. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, అలా మోషే ఎన్నుకొని పంపించినప్పుడు అంట 40 రోజులు పట్టిందంట. ఉదాహరణకి వెళ్తాం ఒక 20 రోజులు, రావడానికి ఒక 20 రోజులు అనుకుందాం. 40 రోజుల తర్వాత వచ్చినప్పుడు ఆలోచన చేయండి ప్రియులారా, ఈ మోషే యొక్క వెళ్ళిన వారిలో 2 ఉన్నారంట. వారు ఎవరయ్యా అంటే ప్రియులారా, నూను కుమారుడైన యెహోషువ, కాలేబు. ఈ 12 మందిలో వీళ్ళిద్దరు ఏమంటున్నారంటే, మేము చూసి వచ్చిన దేశం చాలా బాగుంది, మేము చూసి వచ్చిన దేశం యొక్క ఏమంటే చిహ్నాలు ఎలా ఉన్నాయి, ఉంటాకి శత్రువులు ఉన్నారు కాదట్లేదు, 7 జాతి ప్రజలు ఉన్నారు, ఈ 7 జాతి ప్రజలు మన దేవుడు తలుచుకుంటే ఎంత అని అంటున్నారు. కానీ వెళ్ళి వచ్చిన 12 మందిలో 10 మంది ఏమంటున్నారంటే, లేదు 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 లేదు, ఆ దేశము సామాన్యమైన దేశం కాదు, అక్కడ బాగా బలాక్షులు ఉన్నారు, వాళ్ళ ఎదుట మనం మెడతలంటూ వారు అంటూ. ఏమంటే ఇద్దరు చెప్పిన మాట నమ్ముతారా, 10 మంది చెప్పిన మాట నమ్ముతారా? 10 మంది చెప్పిన మాట నమ్ముతారుగా. ఇశ్రాయేలు ప్రజలంట, ఈ నూను కుమారుడైన యెహోషువ, కాదు ఇదిగో పళ్ళు తెచ్చాను, ద్రాక్ష రసం గెలలు తెచ్చాను, ఖర్జూర బట్టలు తెచ్చాను, ఏమంటే దాని పళ్ళు తెచ్చాను అంటే, నువ్వు ఎన్ని తీసుకొచ్చినా
ఇదిగో ఆ 10 మంది ఏమంటున్నారంటే మనం వెళ్ళలేమంటున్నారు. ఆ మాటలు నమ్మిన ఇశ్రాయేలు అంట అరణ్యంలో రాలిపోయారంట. కాబట్టి దేవుడు ముందే ప్రజల్ని ధైర్యపరుస్తున్నాడు. వెళ్ళగానే మీకు రెడీగా ఎవడయ్యా, నేనైనా సరే నీకు అది ఇవ్వాలి అంటే వారి మీద నేను యుద్ధం చేయాలి. కాబట్టి ఆ యుద్ధము మీరు చేయండి, నేను విజయాన్ని నేను ఇస్తాను. ఎప్పుడైనా సరే దేవుడు మనల్ని ఎలా ఉండమంటాడు అంటే ప్రియులారా, యుద్ధ సన్నద్ధులై ఉండమంటాడు. చెప్పండి, ఎలా ఉండమంటాడంటే ఒకసారి తీయండి సంఖ్యాకాండము 32వ అధ్యాయం 20 నుంచి 23 వచనాలు చదవండి. అప్పుడు మోషే వారితో, మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని యుద్ధమునకు సిద్ధపడి యెహోవా తన ఎదుట నుండి తన శత్రువులను వెళ్ళగొట్టు వరకు యెహోవా సన్నిధిని మీరందరూ యుద్ధ సన్నద్ధులై యొర్దాను అవతలికి వెళ్ళిన యెడల ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడిన తరువాత మీరు తిరిగి వచ్చి యెహోవా దృష్టికి ఇశ్రాయేలీయుల దృష్టికి నిర్దోషులైందురు. చూడండి ప్రియులారా, మనం యుద్ధ సన్నద్ధులై ఉండాలి. ఆ చదవబడిన మాటలు ఏం రాయబడింది మనం ఆలోచన చేస్తే నేను ఇలా అంటాను, ఏ విశ్వాసి అయితే యుద్ధ సన్నద్ధులై ఉండకపోతే, యుద్ధానికి సిద్ధంగా ఉండకపోతే అది పాపం. అదేంటండి పాస్టర్ గారు, ఇశ్రాయేలీయులకి అసలు యుద్ధం ఎలా వచ్చు? ఒకవేళ ఈరోజు మీరు మాతో మాట్లాడినారు, మేము దేనికి యుద్ధానికి వెళ్ళాలి? ప్రార్థనే యుద్ధం. స్తోత్రం చెప్పండి. యుద్ధం చేయమంటే ఇప్పుడు వెళ్ళి కత్తులు తీసుకొచ్చి పొడి చేసి చంపేయండి, నరికేయండి, అది కాదు యుద్ధం అంటే. ఏ విశ్వాసి అయినా సరే ప్రార్థన, ఏ విశ్వాసి జీవితంలో అయినా సరే ప్రార్థన వీరుడిగా ఉండాలి. వాక్యం అనే ఖడ్గము చేత మీరు యుద్ధోపకరణాల గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం చదువుకుంటే దేవుడు మనకి యుద్ధ కవచాలు ఇచ్చాడు. కొన్ని చదువుదాం ఆ మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం. ఏలయనగా ఆ 13వ వచనం చాటున అన్నాడు, దేవుడిచ్చిన సర్వాంగ కవచమును ధరించుకునుడి. ఏలయనగా సత్యమనే తట్టి కట్టుకొని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధానము సువార్తమానమైన సిద్ధ మనసు తొడుక్కొని జోడు తొడుక్కొని నిలవబడి విశ్వాసం అనే డాలు పట్టుకొనుడి. మరియు రక్షణను శిరస్నానము దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గమును ధరించుకునుడి. చాలు. మరి అన్ని మనం ధరించామా? విశ్వాసం ఉందా? రక్షణ ఉందా? ఆత్మీయత ఉందా? దేవుడు అన్నాడు స్వాధీనపరుచుకో. ఈరోజు మన అంశం ప్రియులారా, మనం అభివృద్ధి పొందాము. మన అభివృద్ధి ఎందుకు ఆగిపోతుంది అంటే స్వాధీనము లేదు, యుద్ధము లేదు మన జీవితంలో. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి అందరూ రావడం వేరు, వచ్చిన వ్యక్తి ప్రార్థనాపూర్వకంగా ప్రభువులో ఎదగడం వేరు. మన జీవితంలో ప్రార్థన ఎంత ఎక్కువగా ఉంటుందో దేవుని కార్యాలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు అంత ఎక్కువగా ఉంటాయి. కేవలం ఒక ఆదివారం దేవుని మందిరానికి వచ్చేసి వారం రోజులు దీవెన రావాలని కుదరదు. ఒక పూట అన్నం వండుకొని వారం అంతా అన్నం రావాలంటే కుదురుద్దా? ఏమండి, గిద్దలు అన్నం వండుకొని 3 పూటలు రావాలంటే వస్తుందా? ప్రతిసారి ఎసరు వేయాలి, ప్రతిసారి నీళ్లు పోసి పొయ్యి మీద వెలిగించి ఒక కార్యం మనం చూస్తున్నాం. అలాగే దేవుడి యొక్క ఆశీర్వాదాలు మనం చూడాలంటే ఒక్క పూట ఆరాధన చాలదు. నేను ఈ మధ్యన ఒక చోట నన్ను పిలిస్తే కృతజ్ఞత కూడికి వెళ్ళాను. అక్కడ ఒక దైవజనులు ఒక మాట చెప్పారండి, నాకు చాలా బాగా నచ్చిన మాట. ఆ ఇంటి వారు కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు. ఆ దైవజనులు చక్కని మాట మాట్లాడారు. సంవత్సరానికి ఒకసారి కృతజ్ఞత కూడికి పెట్టేసుకొని ఈ సంవత్సరం అంతా దేవుడు నాకు మేలు చేసేయండి, దేవుడు చేసేస్తాడా? దేవుడు మేలు చేయాలి. అందుకని ఒక ఆయన అన్నాడు, దేవుడి దగ్గర నుంచి అద్భుతమైన కార్యాలు చూడాలి అనుకుంటే దేవుని కొరకు అద్భుతమైన ప్రార్థన ఈ భూమి మీద చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. గొప్పవి కావాలంటే ఏమండి, ఇప్పుడు మనం ఐఏఎస్ అవ్వాలనుకున్నాం, అయిపోతామా? ఐఏఎస్ అవ్వాలి, నాకు కావాల్సిన శ్రమ అని చదవాలి.
దేవుని దగ్గర దీవెన పొందాలి అంటే మన అభివృద్ధి ఏంటో తెలుసా? ప్రార్థనే. ఒక వ్యక్తి ప్రార్థించకుండా గొప్పవాడు కాలేడు. ఒక వ్యక్తి ప్రార్థన లేకుండా దేవుని కార్యాలు చూడలేడు. ప్రార్థనే అన్నిటికీ ఆయుధం, ప్రార్థనే ఆయుపట్టు. అందుకని భక్తుడు అన్నాడు, సాతాను అంటే నీ మీద దాడి చేస్తుంటే మీరు ఎలా సాధ్యమైంది దాన్ని తట్టుకోవడానికంటే కంటికి కనబడిన శత్రువుని కంటికి కనబడిన ఆయుధంతో ఎదిరించి అన్నాడట. అంత నిజమా? ఏంటి ఆయుధం అంటే? ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. ప్రార్థనే మనకి ఏంటంట? ఆయుధం. ప్రార్థనే మనకి కవచం, ప్రార్థనే మనకి రక్షణ, ప్రార్థనే నాకు కోట. మనము స్వాధీనపరుచుకోవాల్సింది ఏదైనా సరే ప్రార్థనతోనే. నిజంగా నా జీవితంలో నేను ఎప్పుడు ఈ సాక్ష్యం చెప్పగలను. నా జీవితంలో నేను ఏదైనా పొందుకోవాలి అనుకుంటే నేను దేవుని దగ్గర ఎంత ఎక్కువసేపు ప్రార్థన చేస్తానో దేవుడు నాకు అంత ఎక్కువగా కార్యాలు చేస్తూ ఉంటాడు. ప్రార్థన నిర్లక్ష్యపరిచానా కార్యాలు కూడా దేవుడు అలాగే చేస్తాడు. ప్రార్థనలో సన్నగిల్లేనా, తగ్గిపోయానా, మోకాలు జీవితం తగ్గిందా, అభివృద్ధి, ఆశీర్వాదాలు ఆ నెలలో, ఆ వారములో, ఆ రోజుల్లో, ఆ దినాల్లో పరిచర్య కూడా అలాగే అంతంత మాత్రంగా ఉంటుంది. అప్పుడు నేను నేర్చుకున్నా, నా ప్రార్థనే నా అభివృద్ధికి, నా దేవుని యొక్క కార్యాలను, సాతాను యొక్క క్రియలను లయపరచు స్వాధీనపరచుకోవాలంటే ఖచ్చితంగా ప్రార్థన అనే అభివృద్ధి ప్రతి ఒక్కరికి అవసరమైనది. బైబిల్ చెప్తుంది, ఈ లోకంలో మనం గమనిస్తే ఆదికాండం 15వ అధ్యాయం 27వ వచనంలో మనం ఏం స్వాధీనపరచుకోవాలి అంటే శత్రువుల గవిని స్వాధీనపరచుకోవాలి. చదవండి అన్నమాట. ఆదికాండం 15:27. ఆదికాండం 15:27 27 15:20. ఒక్క నిమిషం. ఆదికాండము 22:17. నేను నిన్ను ఆశీర్వదించి నీ సంతతి వారు, దేవుడు ఎప్పుడో అబ్రహాముతో అంటున్నాడు, నీ సంతతి వారు శత్రువుల గవిని స్వాధీనపరుచుకోవాలి. శత్రువులు లాక్కున్నారు. నిజంగా కానాను అనేది అబ్రహాము యొక్క దేవుడు ఇస్తానన్న దేశం. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు ఐగుప్తుకి వెళ్ళిపోయారో కరువు కాలంలో 430 సంవత్సరాలు లేదా 420 సంవత్సరాలు అక్కడ బతికారో 7 జాతి ప్రజలంట ఆ కానాను అనే ప్రాంతాన్ని స్వాధీనపరిచేసుకున్నారు. అది మీదే, కానీ మీరు లేకపోయేటప్పటికి వాళ్ళు వచ్చి ఆక్రమించుకున్నారు. కాబట్టి ఒక రోజు వస్తుంది, ఆ రోజున మీ మనోనేత్రాలు తెరవబడినప్పుడు నీ సంతతి వారు శత్రువుల కవిని ఏం చేయాలంటే స్వాధీనపరచుకోవాలి. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్న వారమైతే ఆత్మీయంగా కూడా చూస్తే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం కూడా చదివితే మనం ఇప్పుడు ఏం స్వాధీనపరచుకోవాలి అని అంటే పరలోకపు తాళపు చెవులు స్వాధీనపరచుకోవాలి. చూడండి 1వ అధ్యాయం 18 ప్రకటన. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను మృతుడనైతిని గాని ఇదిగో ఎవేగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. దేవుని స్వాధీనంలో ఉన్న పరలోకపు తాళపు చెవులను ఎవరి స్వాధీనంలో రావాలంటండి? మన స్వాధీనంలోనికి రావు. దేవుడు మనకి ఇవ్వాలి. 3వ అధ్యాయంలో అంటాడు, దావీదు తాళపు చెవులు నీకు ఇస్తానని. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం. నీ క్రియలు నేను ఎరుగుదును. ఈ కొంత శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును కైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదం ఎదుట పడి నమస్కారం చేసి ఇదిగో నేను నిన్ను ప్రేమించుకున్నాను తెలుసుకున్నట్లు చేసేదను. నీవు నా
చాలండి. అక్కడ చదువుకోండి. దావీదు తాళం చదువు నేను ఇస్తానని మాట మనం చూస్తాం. అనగా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు. సరే, ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే, నేను అభివృద్ధి వలన దేశం ఏం చేస్తామంటే మనం స్వాధీనపరుచుకుందాం. దేశము అంటే ఏంటి మరి ఎవరు రాశారు నాకు అంత గుర్తులేదు, కానీ దేశం అంటే మట్టి కాదు చెప్పలేదు, తెలియదు అసలు. మనము స్వాధీనపరుచుకోవలసిన దేశం ఏంటి? ప్రజలను స్వాధీనపరచుకోవాలి, ఆత్మలను రక్షించుకోవాలి. వీళ్ళందరూ క్రీస్తును ఎరగని వారిగా ఉండిపోయారు. ఎప్పుడో దేవుడు వీళ్ళందరి కొరకు ప్రాణం పెట్టినప్పటికీ 2023 సంవత్సరాలప్పటికీ ఇంకా సాతానుడు 2 కొరింథీ 4:4 ప్రకారం ఆయన సువార్తనే వెలుగు ప్రకాశింపకుండా నిమిత్తం అనేకుల యొక్క మనోనేత్రాలకు ఏం కలగజేసిందంట? గుడ్డితనము కలగజేసింది. కాబట్టి మనం ఏం చేయాలి? ఏం స్వాధీనపరుచుకోవాలో ఈరోజు మన వాక్యం ద్వారా మనం చదువుకున్న ప్రియులారా, ఏం స్వాధీనపరుచుకుంటే మనము దేవుళ్ళు అభివృద్ధి చెందుతామో మొదటిగా మనం చూసే వారు యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. మనం స్వాధీనపరుచుకోవాల్సినవి అనేక విషయములలో ఓకే. అది చూడండి, మొట్టమొదటిగా మనం చూసిన వారం అయితే తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకున్నవాడు శక్తి గలవాడగును అంటున్నాడు. ఎలాగా అనంటే, ఎవడైనా మాట యందు తప్పని ఎడలా. ఈరోజు మనం ఏం స్వాధీనపరుచుకోవాలి అని మనం చూసిన వారమైతే మన సొంత శరీరమును స్వాధీనపరుచుకోవాలి. నేను స్వాధీనపరుచుకోవాలంట, సొంత శరీరాన్ని స్వాధీనపరుచుకోవాలి. ఈరోజు ప్రియులారా, మన శరీరం మన స్వాధీనంలో ఉందా చెప్పాలి. మనం ఉపవాసం అనుకుంటాం, అప్పుడే గుమ్మలో ఎదురింటి వాళ్ళు పలవా చేయడమో, పక్కింటి వాడు పలవా తీసుకొచ్చి ఇవ్వడమో, లేదా చికెన్ బిర్యానీ ఇవ్వడమో, ఏమైనా చికెన్ వండడమో, లేదా భర్త తాగడమో, ఇది జరిగేటప్పటికి ఏం స్వాధీనం ఉండదు. మన దేహం మనకి స్వాధీనం ఉండదు. కొన్నిసార్లు ప్రియులారా ఆలోచన చేయండి, సాతానుడు మన శరీరాల మీద దాడి చేస్తాడు. అందుకనే భక్తులు చాలాసార్లు చెప్పాను, మీకు మళ్ళీ చెప్తున్నాను. భక్తులు ఈ శరీరాన్ని ఏమని పిలిచాడంటే, బయట శరీరం అంట నల్లకొక్క అంట, లోపల శరీరం ఏమో తెల్లకొక్క అంట. ఈ తెల్లకొక్క అంటది, మనం ఏది పడితే తినకూడదు, మన యజమానుడు మనకి ఇస్తున్న ఆహారం చాలు. కానీ నల్లకొక్క ఏమండి షాపింగ్ దగ్గరికి వెళ్ళి ఏది పడితే తినేస్తూ ఉంటుంది, వద్దనుకున్నవి చేయకూడనివి తినేస్తూ ఉంటుంది, తాగకూడని తాగేస్తూ ఉంటుంది. ఈరోజు మన శరీరం మన స్వాధీనంలో ఉందా? ఈరోజు మన శరీరం ఎందుకు స్వాధీనంలో లేదు అంటే ఇక్కడ ఒక కారణం చెప్పాడు యాకోబు భక్తుడు. మన మాట చెప్పండి, ఏంటంట మన మాటే. ఇప్పుడు సరదాగా ఒక మాట చెప్తాం, కొంచెం ఏదో సీరియస్గా చూస్తున్నారు. చూడండి, ఒక రోజంట పళ్ళల్లి పళ్ళు ఏంటి ఏవి పళ్ళు వెళ్ళి ఎన్ని మొత్తం ఎందుకే 32 64 ఎన్నో లెక్కెట్టుకుంటారు. ఈ 32 పళ్ళు వెళ్ళంట 4కి నమస్కారం చేసినాయి అంట. ఏమని? నీకు దండం పెడతాము, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రామాక, గొడవలు వచ్చినప్పుడు అస్సలు రామాక, నీకు దండం పెడతాం అన్నాయంట. 4 గంటలంట, నేనుగా దండం పెట్టాలి మీకు. ఏదైనా వచ్చినా నన్ను కాసేది మీరేగా 32. నేను లోపల ఉంటా, మీరు బయట ఉంటారు కాబట్టి నన్ను ఎంత బాగా కాస్తున్నారో, ఏ దుమ్ము పడకుండా ధూళి పడకుండా, ఏడు రుచికరమైన నవిలి రుచి ఏమో నాకిచ్చి. అప్పుడు పళ్ళు అన్నాయంట, నువ్వు నా దండం పెట్టకపోయినా పర్లేదు, కానీ ఎప్పుడు పడితే అప్పుడు బయటికి రామాక, ఏది పడుతుంది మాట్లాడమాక అన్నాయంట. అని అంటే మొన్న ఏం జరిగింది? ఎదురింటోడు ఏదో చిన్న గొడవడగానే నువ్వు బయటకు వచ్చావా? వచ్చాను. అనకూడదు మాట అన్నావా? అన్నాను. ఆడేమన్నాడు? నీ నాలుక స్వాధీనపరచమంటలా, నీ పళ్ళు రాలుతాయి అన్నాడు.
నువ్వు అన్నదానికి ఎవరు పడుతున్నారు? మేము పడుతున్నాం. కాబట్టి నీకు దండం పెడతాము, నువ్వు లోపలే ఉండి. కానీ చెప్పండి, బయటికి సరదాకి చెప్పా, సరదాకి. నిజమే, అరంగుళములు నాలిక, అందుకే దీన్ని పేరు అన్నాడు, నరం లేని నాలిక అంట. నరం లేని నాలిక ఎన్నేళ్ళు చెప్పింది. ఆలోచించండి ప్రియులారా, ఈరోజు మన చాలా మంది క్రైస్తవ జీవితంలో ఈ నాలికను అదుపు చేయలేకపోతున్నారు. అరంగంలో సిగరెట్ని అదుపు చేయలేకపోతున్నారు. 90 ml క్వార్టర్కి అదుపు చేయలేకపోతున్నారు. 6 అడుగుల వ్యక్తిని అరంగళము నాలుక అదుపు చేస్తుంది. దాని కింద రాసాడు, నాలుకల గురించి రాస్తూ, అగ్గిపుల్ల సాలదంట. అడవిని తగలెట్టడానికి అగ్గిపుల్ల చాలు, మనిషి బ్రతుకున్న నాశనం చేయడానికి అరంగంలో నాలిక. నీకు చాలాసార్లు చెప్పానుగా, ఒక ఆవిడ వచ్చి అడిగిందంట, ఈ ఊరు మంచిదా అని. అక్కడ ఉన్న ఆయన ఇంకా అన్నాడంటే, నీ నోరు మంచిదా అని. ఎందుకని? నోరు మంచిదైతే ఊరు ఆల్రెడీ మంచిదైపోతుంది. కాబట్టి గమనించండి, ఈరోజు నీ శరీరము నీ ఆధీనంలో ఉంటుందా? చాలాసార్లు చెప్తూ వచ్చాను మీకు, గ్రీకు దేశాన్ని పాలించిన అలెగ్జాండర్ ది గ్రేట్, ఆయన చనిపోతూ మన దేశంలో మాట అన్నాడు, నన్ను నేను నా మనస్సును అదుపు చేసుకోలేక ఎంత దూరం వచ్చాను, చిన్న మలేరియా దోమకి నేను చచ్చిపోతున్నాను. అదే నా ఊర్లో ఉండుంటే ఈ దోమ వచ్చేది కాదుగా. నాకెందుకు, నాకున్నది చాలు అనుకుంటే నేను ఇంత దూరం వచ్చేవాడిని కాదుగా. ఈరోజు కుక్క చావు చేస్తున్నాను అన్నాడంట. నిజమే, ఈరోజు మనుషులు ఎందుకండి భయంకరమైన చావులు గుండా, భయంకరమైన వ్యాధులు గుండా, భయంకరమైన రోగాలు గుండా వెళ్తున్నారంటే తమ శరీరమును తాము స్వాధీనపరచుకోలేకే. ఓ విశ్వాసి, నీ శరీరం నీ స్వాధీనంలో ఉందా? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు సమరయ స్త్రీ దగ్గరికి వచ్చారు. మన యోహాను సువార్త 4వ అధ్యాయం తీయక్కర్లేదు, అందులో ఉన్న మాటలు చెప్తున్నాను. ఆవిడ వేశ్యావృత్తి చేసుకుంటుంది. ఆమె నీళ్లు చేరుకోవడానికి వచ్చినప్పుడు యేసయ్య ఎండవేళ 12 గంటలకు వచ్చి, అవ దాహానికి నాకు ఏమైనా నీళ్ళు ఇస్తావా అంటే, నువ్వు సమరయుడివి, మేము సమరయులము, నువ్వు యూదుడివి, నువ్వు మమ్మల్ని అడగకూడదు, మేము ఇవ్వకూడదు అంటుంది. ఆవిడ ఆలోచన ఏంటి? ప్రతిరోజు నీళ్ళు తీసుకురావడానికి ఇక్కడ దాకా రావాలా అని ఆలోచిస్తున్నా. ఆమె మనసులో దేవుడు అన్నాడు, నేనిచ్చే నీళ్లు తాగితే మీరు ఇంకెప్పటికీ తప్పికొనరు అన్నాడు. ఇదేదో బాగుంది, ఆ నీళ్ళు ఏదో ఒక బిందుడు చాలు నాకు అనుకుంటున్నా ఆవిడ. అమ్మ నేను ఇస్తాను, కానీ వెళ్ళి నీ భర్తను తీసుకురా. బైబిల్ చెప్తుంది ఆమెకు భర్త లేడు. యేసే చెప్పాడు, నీకు 5 భర్త. ఈరోజు మనకు కూడా ఈ 5 భర్తలుగా మన మీద చాలామంది చేస్తున్నాయి. ఏంటవి? కళ్ళు, ముక్కు, నోరు, చెవి, చర్మం. దీని జ్ఞానేంద్రియాలు అంటాం, సెన్స్ ఆఫ్ ఆర్గన్స్. జ్ఞానేంద్రియాలు. మన కళ్ళు మన స్వాధీనంలో లేవు, మన ముక్కు మన స్వాధీనంలో లేదు, ప్రతిదాన్ని స్మెల్ చూస్తూ ఉంటుంది. మన నోరు మన ఆధీనంలో ఉండదు, మన స్కిన్ మన ఆధీనంలో ఉండట్లా. కాబట్టి కళ్ళు, నోరు, ముక్కు, చెవి, అలాగే మన చెవులు కూడా మనం చెప్పినట్టు వింటున్నా, చెడు వినడానికి ఇష్టపడుతుంది ఎక్కువగా. యేసే అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాదు. ఇప్పుడు ఉన్నది ప్రాణం, ప్రాణం కూడా నీది కాదు. ప్రతిసారి తప్పు చేయడానికి కొట్టుకుంటుంది నీ ప్రాణం. నిజమే కదా? ఈరోజు మన శరీరం మన స్వాధీనంలో లేదు. అందుకని పౌలు భక్తుడు చక్కని మాట అన్నాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం చూడండి ఆ మాట. 1 కొరింథీ 9:27. లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడైపోదునేమోనని నా శరీరమును నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు మనం స్వాధీనపరచుకోవాల్సిన మన శరీరం, మన అభివృద్ధి పొంది దేశమును స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలంటే మన శరీరం అంట ప్రార్థననే మోకాల మీద చితకొట్టాలంట. నేను ప్రశ్న వేస్తాను, సూటిగా నాకు చెప్పండి. పట్టుమని 5 నిమిషాలు ఉండగలమా మోకాల మీద? మోకాల మీద ఎందుకు? ఒకప్పుడు గంటలు ఉండేవాళ్ళు.
ఒకప్పుడు ప్రియులారా ప్రతి దానికి మోకాళ్ళ జీవితం. ఒకప్పుడు ఆత్మీయంగా మనం అందరూ మోకాళ్ళ మీదకి వెళ్ళిపోయి 5 నిమిషాలు 10 నిమిషాలు కనీసం ఒక అరగంటైనా ఉండేవాళ్ళం. రాను 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 మోకాళ్ళ జీవితం తగ్గిపోతుంది. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా జీవితంలో నా అభివృద్ధి ఎక్కడో లేదు, నా మోకాళ్ళ కిందే ఉంది. కాబట్టి నేను దాన్ని నలగొట్టుకుంటున్నా. మీరు ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఒక మాట ఉంటుందండి, నా శరీరంలో ఒక ముళ్ళు ఉంది. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం చదవండి. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలువగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమే ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు నా కృప నీకు చాలును. చూడండి, దేవుడు పౌలు భక్తుడు అన్నాడు, నేను ఒకప్పుడు ఉన్నట్టు మోకాల మీద ఇప్పుడు ఉండలేకపోతున్నాను. పౌలు గారికి ఒక రోగం ఉందంట, కళ్ళంటే నీళ్లు కారిపోయే జబ్బు. వాక్యం చెప్పినంతసేపు బాగానే ఉంటది. వాక్యం చెప్పి స్టేజ్ దిగాడా కళ్ళంట బడబడ 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 నీళ్ళు వచ్చేస్తాయి అంట. ఇది ఒక ముళ్ళు. ఇంకొంతమంది ఏమంటారంటే కాళ్ళలో ముళ్ళు ఉన్నట్టుగా ఒక ముళ్ళు ఉందంట, ఎక్కువసేపు మోకరించలేడని. ప్రభువుని అడుగుతున్నాడంటే అది తీసేస్తే మోకాల మీద ఉంటాను కదా అని. ఆ పుండేదో తీసేస్తే, ఆ బాధ ఏదో తీసేస్తే నేను మోకాల మీద ఉంటాను కదా అని. దేవుడు అన్నాడంట, అది ఉండనే, నా కృప నీకు. కాబట్టి ఆలోచన చేయండి ప్రియులారా, ఈరోజు మనకి ఏ బాధ లేకపోయినా మనం మోకాళ్ళ మీదకి వెళ్ళినప్పుడు మన శరీరాన్ని ఎందుకు నలగొట్టుకోలేకపోతున్నాం, ఎందుకు మోకరించబోతలేకపోతున్నాం? అయ్యగారు దైవజనులు ముంగుమూరి దేవదాస్ గారు అన్నారు, మన జీవితంలో అంటే మన ఆశీర్వాదం మోకాళ్ళ కిందే ఉంది. మోకాళ్ళు ఎంత నలుపెక్కితే మొహం అంత తెల్లబడిద్దంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే ఎంతసేపు మోకరిస్తామో అంత దైవ ప్రత్యక్షత అనుభవిస్తాము. ఎంతసేపు దానికి ఉదాహరణగా దైవజనులు చెప్పారు, మోషే దేవునితో 40 రాత్రులు 40 పగలు ఉన్నాడంట. వెంటనే దేవుని యొక్క ముఖ కాంతి, ఆయన వెలుగు ప్రకాశం ఎవరికి వచ్చేసినాయి అంట? మోషేకి వచ్చేసినాయి అంట. అందుకని ఇశ్రాయేలు ప్రజలు అంటున్నారు, మోషే మోషే నీ మొహాన్ని మేము చూడలేకపోతున్నాం, ఇంత వెలుగా ఇంత వెలుగా. నిజమే, ఈరోజు ప్రియులారా మనం దేవుడి దగ్గర ఎంతసేపు గడుపుతున్నాం? మోకర వద్దు, మన దేహం దేవుడి దగ్గర ఎంతసేపు గడుపుతుంది? 5 నిమిషాల 10 నిమిషాల గంటల? మిమ్మల్ని మీరే ఆలోచించుకోండి. నేను దేవునితో గంట సేపు నేను మోకరించి, లేదా దేవునితో ఒక గంట సేపు నేను ఉంటున్నానండి అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? అందుకని దేవుడు అన్నాడు, ముందు నీ శరీరాన్ని నువ్వు స్వాధీనపరచుకో. నీ అభివృద్ధి నీ శరీరంలో ఉంచాడు దేవుడు. నువ్వు దేవుడి దగ్గర నీ దేహాన్ని ఉంచు. నీ దేహం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. ఈ మధ్యకాలంలో నేను ప్రత్యక్ష గుడారం చెప్పడం మొదలు పెట్టాను. ఒక ఆత్మీయుడు నాకు నేర్పిన పాఠం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం, నీ దేహమే ఆలయం అంటే నేను ఏంటో అనుకున్నా. ఆయన చెప్పాడు, ప్రత్యక్ష గుడారం ఎక్కడో లేదు, మన శరీరమే ప్రత్యక్ష గుడారం అన్నాడు. ఆశ్చర్యం వేసింది. ఏంటో చెప్పండి అయ్యా అన్న. నీ 2 కాళ్ళు ఆవరణం, నీ మొల నుండి ఈ మెడ వరకు ఇదే పరిశుద్ధ స్థలం, ఈ మెడ నుండి ఈ తల వరకు అతి పరిశుద్ధ స్థలం. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన అంటాడు, ఈ మొల నుండి కింద వరకు ఉన్నది ఒకటి బలిపీఠం, ఇది దేవుడి దగ్గర బలిచ్చే బలిపీఠం, నీ మోకాళ్ళే బలిపీఠం. ఈ కాలు గంగాలం, లేదా ఈ 2 కాళ్ళు బలిపీఠం అయితే మన పొత్తి కడుపు రిప్రొడక్షన్, ఆత్మలను కనే ఒక కేంద్రం. బలిపీఠం మీద బలి అర్పిస్తే ఎలాగైతే మన పాపాలు పరిహరించబడతాయో, మన రిప్రొడక్షన్ నూతనమైన ఆత్మ సంపాదించాలంటే ఇదిగో ఈ పొత్తి కడుపు. యూరిన్ శుద్ధీకరణం, లోపల ఉన్న మలినాన్ని శుద్ధీకరించి పంపించేది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన అన్నాడు, ఈ మొల నుండి ఈ మెడ వరకు ఇది పరిశుద్ధ స్థలం. ఏంటి? గుండె సన్నిధి రొట్టెల బల్ల, లివర్ దూప వేదిక, అలాగే కిడ్నీస్ దేవుని దగ్గర ఉన్న దీప వృక్షం. ఒకవేళ అటు ఇటుగా ఒకవేళ మారచ్చు.
అంటే 3 వస్తువులు ఉన్నాయి. గుండె చెడిపోతే మనిషి చెడిపోతాడు, అలాగే కిడ్నీ చెడిపోతే మనిషి చెడిపోతాడు, లివర్ చెడిపోతే మనిషి చెడిపోతాడు. 3 వస్తువులు ఉన్నాయి ఈ ప్రాంతంలో. అలాగే తల యేసుక్రీస్తు, ఇది అతి పరిశుద్ధ స్థలం, మందసం. ఈ ఆలోచనలే దేవుడు. కాబట్టి ఆయన చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇది దేవుని ఆలయం. మనమేమనుకుంటాం, నీ హృదయమే ఆలయం, నీ హృదయమే ఆలయం, నీ హృదయమే ఆలయం అనుకుంటాం. మనమే ఆలయం. అందుకని అన్నాడు, ఈ దేహంలో ఏది పాడు చేస్తే మమ్మల్ని పాడు చేస్తాం. అందుకని సాతానుడు మనల్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే వాడు మన శత్రువు కాబట్టి మన గవిని, మన దేహాన్ని స్వాధీనపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. మనము వాడికంటే ముందు ఏం చేయాలి చెప్పండి? మన దేహాన్ని మన కంట్రోల్లో. ఎందుకు ఉపవాసం ఉండవు, ఎందుకు మోకాల మీద ఉండవు, ఎందుకు దేవుడి కోసం నువ్వు తెగించవు, ఎందుకు పవిత్రంగా ఉండవు అని ఒక మనిషి నిర్ణయించుకుంటానంటే ఏదైనా, కానీ మనం చెయ్యం. దేవుడు చెప్పాడు, నీ దేహాన్ని, ఈ దేశాన్ని స్వాధీనపరచుకో. ఇక రెండవది 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 తిమోతి 3:4 త్వరగా. సంపూర్ణ మాన్యత కలిగి తన పిల్లలను స్వాధీనపరచుకొనుచు తన ఇంటి వారికి నీకు బాగుగా ఏలువాడునై ఉండవలెను. ఇది ఒక అధ్యక్షుని పదవి గురించి రాయబడింది. ఒక అధ్యక్షుడిగా, ఓ ప్రెసిడెంట్ గా, ఒక సంఘ పెద్దగా ఉండాలి అనుకుంటే వాడికి ఉండవలసిన లక్షణాలు ఏంటో తెలుసా? ఒక్కొక్క లక్షణం ఏకపత్ని పురుషుడుగా ఉండాలి. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి వారి పిల్లలు వారి స్వాధీనంలో ఉండాలి అన్నాడు. చెప్పండి, ఎవరు ఉండాలంటే మన పిల్లలు ఎవరు? మన పిల్లలు ఎవరంటే అసలు మన పిల్లలు ఎవరు? అబ్బే 127వ కీర్తన. మన పిల్లలు ఎవరంటే యెహోవా ఇచ్చు బహుమానం. మన పిల్లలంటే దేవుడిచ్చే బహుమానం. దాని కింద వచనం రాస్తాడు, చదవండి. 127వ కీర్తన 5వ వచనమా? యవన కాలమందు పుట్టిన కుమారుడు బలవంతుని చేతిలో బాణము వంటి వారు, అట్టి వారిని ఓకే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పదులు నింపుకున్న వాడు ధన్యుడు. ఇంకా అట్టువాడు సిగ్గుపడక. ఓకే, మనం ఇంట్లో వాదిస్తే పిల్లలు ఏం చేస్తారంటే గుమ్మం దగ్గర వాదిస్తారంట. వాళ్ళు బాణాలు, వాళ్ళతో అంబుల పదులు నింపుకోవాలి. దాన్ని 128వ కీర్తనలో అంటాడు 3వ వచనంలో, దేవునికి భయభక్తులు కలిగిన వారికి తన భార్య ఏమో కౌగిట్లో ద్రాక్ష చెట్టు వలె ఉంటది, పిల్లలేమో భోజన బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉంటుంది. ఒకసారి చెప్పాను నేను, ఒలీవ మొక్కల వలె ఎందుకు మన పిల్లలు ఉన్నారో ఒక సందేశం ఇంచుమించు 1 నెల క్రితం నేను కుడుకుల ప్రాంతంలో చెప్పడం జరిగింది. ఒకసారి కుదిరితే దాన్ని కూడా చూడండి, ఆలోచించేది. మన పిల్లలు ఎందుకు ఒలీవ మొక్కల వలె ఉండాలి, ఇంకొకలా ఎందుకు ఉండకూడదు? ఒలీవ మొక్కకి చావు లేదు. ఒలీవ మొక్క పచ్చదనంగా ఉంటుంది. ఒలీవ చెట్టు యొక్క రసమే కానీ కాయలే కానీ శుద్ధి చేస్తుంది, గుండెలు బాగు చేస్తుంది. అలాంటి మన పిల్లలు మన సాతాను చేతిలో పడడానికి వీల్లేదు. వాళ్ళు బాణాలు బట్టి వారు, వాళ్ళు బహుమానం. వాళ్ళు ప్రియులారా మనం సరిగ్గా పెంచకపోతే సాతాను ఇష్టం వాడుకుంటాడు మన పిల్లల్ని. కాబట్టి మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం. యోబు భక్తుడు 1వ అధ్యాయం 4-5 వచనాల్లో తనకు తెలియకుండా తన పిల్లలు ఏమైనా దోషము చేస్తుంటారేమో అని చెప్పి ఏం చేశాడంట? రేయి మొదటి జామునే లేచి ఒక్కొక్క పిల్లోడు కొరకు, ఒక్కొక్క కూతురు కొరకు, మొత్తం ఎంతమంది పిల్లలు? 10 మంది పిల్లలు, 7 కొడుకులు, 3 కూతురు. ఈ 10 మంది కోసం అంట ఒక్కొక్కరి కోసం దేవునికి బలి అర్పించయా, నా బిడ్డల్ని నీ స్వాధీనంలో పరచుకో, వాళ్ళు నీకు దూరం అయిపోకూడదని ప్రార్థన చేశారంట. మనం ఏం చేయాలి? విలాప గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం కానీ చదువుకుంటే అక్కడ చెప్తాడు, యెరూషలేము కుమారి, సీయోను కుమారి, రేయి మొదటి జామును లేచి నీ పసిబిడ్డల కొరకు నువ్వు అంగలార్చాలి. 2వ అధ్యాయము సీయోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకుము, ఓకే, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, ఓకే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, ఓకే,
అంటే నీ గురించి కాదు, నీ పసి పిల్లల ప్రాణం కొరకు. నీ చేతులను ఆయన తట్టు తీర్చుము. ఒక చిన్న ప్రశ్న. నేను ఈ మధ్యన నిర్ణయం అనుకుంటా, జస్ట్ యూట్యూబ్లో నా మెసేజ్ పెడుతూ ఖాళీగా ఉన్నాను కానీ చెప్పి అలా లేపేది రీల్స్ని. ఓ చంటి పిల్ల ఓన్ వాయిస్ ఇస్తూ మాట్లాడిచ్చారండి. నాకు అది చాలా నచ్చింది. ఆ తల్లి కంటే అసలు మొత్తు నిద్ర అంట, పడుకుంటే మనం లేవదంట. విచిత్రం ఏంటో తెలుసా, పిల్లలు పుట్టిన కాడి నుంచి ఓ పాపని కందో బాబుని కందో తెలియదు, సరిగ్గా చూపించిన ప్రతి 5 నిమిషాలకు ఒకసారో, ఓ పావు గంటకు ఒకసారో, అరగంటకు ఒకసారో మెలకు వచ్చేస్తుందంట. లెగుతుంది, పిల్లోడు ఎలా ఉన్నాడు లేదా పిల్ల ఎలా ఉందో చూస్తుందంట. ఆ పిల్ల ఓన్ వాయిస్ ఇస్తూ, అమ్మ ఒకప్పుడు మొత్తు నిద్రగా పడుకునేదాను కదే, ఇప్పుడు ఎందుకే నేను పుట్టిన కాడి నుంచి మాటి మాటికి లెగుతున్నావు, నిజమా లేదా? ఒకప్పుడు అండి మన బిడ్డలు చిన్నప్పుడు ఏమైనా అయిపోతుందేమో, వాడికి ఏమైనా దాహం వేస్తుందేమో, వాడు ఏడుస్తాడేమో, పాలు ఇవ్వాల్సి వస్తుందేమో అని ఏం చేసేవాళ్ళం? మాటి మాటికి లెగిసి పిల్లలకి ఏం పెట్టాలా, ఏమి ఇవ్వాలా, ఏమిస్తే పిల్లలు కడుపు నిండుతుందా, ఏడవకుండా ఉంటాడా అని మనం ఎన్ని చూసేవాళ్ళమే. మరి కొంచెం ఎదిగారనా ఈరోజు వాళ్ళ గురించిన శ్రద్ధ లేదు. ఈరోజు నేను ఒకసారి అనిదిన మన్నాలో చెప్పాను, హన్నాకి దేవుడు ఎందుకు బిడ్డలు ఇవ్వలేదు, తర్వాత ఎందుకు బిడ్డనిచ్చానని చెప్తూ మాట ఆశ. బిడ్డలు పుట్టిన తర్వాత అంట మనకి నేను శాద తిరుగుతాను, నేను పడుకుంటాను అంటే కుదరదంట. దేవుడు మనకి బిడ్డలు ఇచ్చిన కాడి నుంచి ఆ బిడ్డలు తిరిగి మన స్థాయికి వచ్చేంత వరకు, వాళ్ళు వివాహం అయ్యేంత వరకు ప్రతి తల్లి కంటి మీద నిద్రపోవడానికి వీల్లేదంట. అంటే అర్థమేం తెలుసా? మోషే తల్లి నైలు నది వదిలేసిన అక్క ఏం చేసిందండి, తన తమ్ముడికి ఏమవుతుందో అని కనిపెట్టినట్లుగా మనం కూడా అంట మన బిడ్డల విషయంలో ప్రతి అణువు, ప్రతి అడుగు, ప్రతి నిమిషం ఏం చేయాలి? వదిలేద్దామా? కనిపెడుతూ ఉండాలి. ప్రభు దగ్గర కనిపెడుతూ ప్రార్థించాలి. అయ్యా నా బిడ్డల భవిష్యత్తు, నా బిడ్డల జీవితం వాడు సాతాను చేతులు పడకూడదు. చేస్తున్నారు మన బిడ్డల కొరకు ప్రార్థన. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువు శిలువ మీదకి వెళ్తూ యెరూషలేము కుమార్తెలారా, నా గురించి అడవకుడి, మీ గురించి మీ ఆయన గురించి ఆడమనలేదే. మనకి ప్రార్థన ఏంటంటో తెలుసు, కానీ మన పిల్లలకి అవేమో ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన అనుభవం లేని మన పిల్లల్ని శత్రువులు స్వాధీనపరచుకోకుండా ఉండాలంటే మనమే వారి చుట్టూ కవచంలా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇది నీ పిల్లల్ని నువ్వు స్వాధీనపరచుకో అంటే మీరు చెప్పినట్టు ఏంట్రా, ఇది కాదండి స్వాధీనపరచుకోవడం అంటే. నీ బిడ్డల కొరకు నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? జాన్ వెస్లీ గారి తల్లి గారు సుసన్నా వెస్లీ, జాన్ వెస్లీ మొత్తం ఆ తల్లి గారి కంట 6 నుంచి 10 మంది పిల్లలు అంటారు. అంతమంది 6 నుంచి 10 మంది పిల్లలు అనుకుందాం. ఆ పిల్లలు పడుకున్న కాడి నుంచి ఉదాహరణగా 9ంటికి పడుకొని 10ంటికి పడుకొని ఆ పిల్లలు పడుకున్న మంచం దగ్గర అంట ఒక్కొక్క పిల్లోడు గురించి గంట సేపు ప్రార్థన చేసిందంట. చెప్పండి, ఎంత? ఒక్కొక్క పిల్లోడు గురించి గంట సేపు ప్రార్థన చేస్తే ఎంతసేపు చేయాలి? ఆవిడ మోకరిస్తే తెల్లారిపోయేదంట. అంటే అర్థం ఏంటి? నేనేం చెప్పాలనుకుంటున్నా, అంత ప్రార్థన మన పిల్లలకు అవసరం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి మనం ఎంతసేపు చేస్తున్నాం? మన బిడ్డల కొరకు మనం ఎంతసేపు చేస్తాం? కేవలం నీ బిడ్డ కొరకు నువ్వు ఎంతసేపు చేస్తావు? ఒకసారి నువ్వు ఆలోచించు. ఈరోజు నా మాట ఎట్టలేదు అంటే ఎందుకు ఎట్టాడు? వాళ్ళ కొరకు నువ్వేం చేసావు? ప్రార్థించావు గంట సేపు అయినా, ప్రభా వీడు చదువులో బాగుండాలి, అన్ని రంగాల్లో బాగుండాలని. డబ్బిస్తున్నావు కాదంటలా, ఆస్తిస్తున్నావు కాదంటలా, కూడబెడుతున్నావు కాదంటలా. కానీ ప్రభుకి ఎప్పుడు అప్పగించు, ప్రభు కార్యానికి ఎప్పుడు అప్పగించు, ఎప్పుడు దేవుని కొరకు అమ్ములు పొదలుగా తయారు చేస్తావు, నువ్వే పరీక్షించు. ఇక 3వ చెప్పి నేను క్లుప్తంగా ముందుకెళ్ళిపోతాను. కీర్తన గ్రంథం 105:45. కీర్తన గ్రంథం 105:45 ముగిచేస్తున్నాను. ఆచరించినట్లును అన్యజనుల భూములను ఆయన వారికి అప్పగించెను. ఓకే. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరుచుకున్నది. ఇక్కడ జనం అంటే మనమే. మన శరీరాన్ని స్వాధీనపరచుకోవాలి, మన బిడ్డను స్వాధీనపరచుకోవాలి, మన కష్టాన్ని కూడా స్వాధీనపరచుకోవాలి. ఏంటి మన కష్టం? విలాప గ్రంథం 5వ అధ్యాయం 2వ అంటున్నాడు,
నా కష్టాజితంతో ఇల్లు కొనుక్కున్నానండి, కానీ నేను ఉండట్లేదు. ఎవరు ఉన్నాడు? అప్పుల బాధ ఎక్కువయ్యి, ఇబ్బంది ఎక్కువైపోయి నా కష్టాజితం కట్టుకున్న ఇల్లు వాడెవడో ఉంటున్నాడు. మన కష్టాజితం ఈరోజు పిల్లారా ఏమైపోతుంది? ఒక్కొక్క ఆవిడ అంటా ఉంటుంది, అయ్యా మా కష్టమంతా బ్రాండీ షాప్కేనయ్యా, మా కష్టమంతా ప్యాకెట్కేనయ్యా, మా కష్టమంతా అప్పులకేనయ్యా. ఒక్కోసారి నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక్కోసారి దైవజనుడిగా ఇంచుమించు నేను 3 లక్షలు ఇంటి మీద అప్పు చేశాను. ఆ వడ్డీ కడుతున్నప్పుడల్లా నాకు కన్నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? వడ్డీ కట్టలేక కాదు, ఆ వడ్డీ కట్టే డబ్బులు ఎవరయ్యే? మాట్లాడరే ఎవరయ్యే? మీయేగా, మీరంతేనే కానీ అక్కడ కట్టేది. అంటే సంఘము డబ్బు ఏమైపోతుంది? నేను దేవుడిని అడగడం మొదలెట్టా, నా సంఘము డబ్బు వేరొకటి కష్టాజితం మాట్లాడరే అండి, కొనకూడదు. ప్రార్థన చేశా, టక్క 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 లక్ష రూపాయలు అప్పు తీరిపోయి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. విచిత్రం, ఎప్పుడో నా పెళ్లి కాకముందు లేదా పాప పుట్టినప్పుడు కొంత డబ్బు వేసాను, అది మన పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చింది, 1 లక్ష రూపాయలు అలాగా కట్టేశాను. ఇంకా 2 ఉన్నాయి, ప్రార్థన చేయండి. ఇలాగా అసలు ఒక సేవకుడిగా కాదు, ఒక విశ్వాసం కానీ అప్పులు ఉండడానికి వీల్లేదు. మన కష్టాజితం ప్యాకెట్కి వెళ్ళడానికి వీల్లేదు. మన కష్టాజితం ఏమండి సాతం లాక్కెళ్ళిపోవడానికి వీల్లేదు. మన కష్టాజితం ఎవరైనా పెంచాలి? మాట్లాడరే, నేనే అనుభవించాలనుకుంటాను. ఏబో మాట అంటారు చూడండి, ఏబు గ్రంథం 39:16. ఇక్కడ నిప్పుకోడు గురించి మాట్లాడతాడు ఏబు భక్తుడు. 39:16. తన పిల్లలు కనవి కానట్టు వాటి ఎదుట అది కాఠిన్యము చూపును, దాని కష్టము వ్యర్థమైనను చింత లేదు. ఏం లేదంటే మనకి, నీ కష్టం నీకు వెళ్ళిపోతా ఉంటే నీకు చింత ఉందా? నిప్పుకోవడం అనుకుంటుందంట గుడ్లు పెట్టి, ఇది నాది కాదులే, నాకు సంబంధం లేదులే, దాని ఇష్టం అంట, దాని కష్టం వేస్ట్ అయిపోతుంది, అది పట్టించుకోదంట. మనం అలా ఉండకూడదుగా. మన కష్టము శత్రువు చేతికి వెళ్ళకూడదు, మన ఆశీర్వాదం శత్రువు చేతికి వెళ్ళకూడదు, మన దీవెన శత్రువు చేతికి వెళ్ళకూడదు. నీ అభివృద్ధి నీ చేతిలోనే ఉంది. మన శరీరాన్ని మనం స్వాధీనపరచుకోవాలి, మన బిడ్డలు మనం స్వాధీనపరచుకోవాలి, మన కష్టాజితాన్ని మనము స్వాధీనపరచు. ఇవి శరీర సంబంధమైన స్వాధీనం. ఒక్క ఆత్మ సంబంధమైన స్వాధీనం చెప్పి ముగించేస్తాను. 2 సమూయేలు గ్రంథం 5:7 2 సమూయేలు గ్రంథం 5:7 ముగింపు. 2 సమూయేలు 5:7. యోబుసీయుల దేశంలో నివాసులైండగా రాజును అతని పక్షపు వారును యెరూషలేమునకు వచ్చిరి. యోబుసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన ఎడల ఇచ్చటి కుంటివారును నిన్ను వెలువైతున్న దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు కొరకు మనబడిన సీమోను కోటను దావీదు స్వాధీనపరచుకొనెను. ఏమిటి కుంటివారు అంటే? దేవుని దగ్గర నడవలేని వారు, కుంటివారు దేవుని చూడలేని వారు. వీళ్ళు పరలోకాన్ని స్వాధీనపరచుకోలేదు. సియోను స్వాధీనపరచుకోవాలి అనుకుంటే మనలో కుంటివారు ఉండకూడదు, మనలో గుడ్డివారు ఉండకూడదు. చెప్పండి, ఎలా ఉండకూడదంట? మళ్ళీ చెప్తా, కుంటివారు అంటే ఏంటి? ఇక మీకు అంత నోచు. కుంటివారు అంటే నడవలేని వాడుగా. దేవుని దగ్గరికి నడవలేని వాడు సియోనికి చేరలేడు. దేవుని దగ్గర గుడ్డితనం ఉన్నవాడు, దేవుడిని చూడలేని వాడు సియోనికి చేరలేడు. పరలోకానికి చేరాలి, దాన్ని స్వాధీనపరచుకోవాలంటే మనకి గుడ్డితనము ఉండకూడదు. వీళ్ళు పరలోకానికి చేరదు. కాబట్టి మనలో గుడ్డితనము వంటి స్వభావం ఉంటే దేవుని పరలోకాన్ని మనం సియోనుని స్వాధీనపరచుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఈరోజు దేవుని దగ్గరికి వచ్చిన మనము ప్రార్థన చేద్దాం. ప్రభువా, దేశమును స్వాధీనపరచుకొని అభివృద్ధికి చెందాలి అంటే నాలో గుడ్డితనం ఉండకూడదు. ఈ శరీరం ఉన్నంత వరకు నా శరీరమును, నా బిడ్డలను, నా కష్టాజితాన్ని స్వాధీనపరుచుకుంటూ అటు సియోనుకు చేరే గొప్ప భాగ్యం నాకు ఇవ్వండి. అదిగా యేసుక్రీస్తు కలవరి శిలువలో మరణించాడని నమ్మి విశ్వసిస్తే తలవంచడంలో కలిసి ప్రార్థన చేసుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం.